F2 ఎఫ్ వెంకటేష్ గారిది. వెంకటేష్ ఆయన F2 F3 F3 అలా వెళ్ళాడు ఆయన. తర్వాత బంగారు రాజు సీక్వెల్, అవును, నాగార్జున వాళ్ళ అబ్బాయివి. ఇవి జనాలకు కనెక్ట్ అయినాయి. అంటే నేటివిటీ ఉంటాం ఎక్కడో అసలు, అంటే అర్థం పర్థలేని భాషతోటి సంగీతం, ఎంటర్టైన్ చేశారండి. ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కోరుకుంటున్నారండి. లేదండి, ఎంటర్టైన్మెంట్ ఒకటే కోరుకోరండి. కొంత వాళ్ళని ఏదో మేరకు తృప్తిపరచాలి, ఎంగేజ్ చేయగలగాలి. థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయగలగాలి. ఎంగేజ్ చేయటం అనేది ప్రధానం. ఈ ఎంగేజ్ చేయటం వలన ఎంతో ఏదో ఒక మేరకు కొంచెం ఆలోచింపజేయటం ద్వారా మాత్రమే బేబీ అనే సినిమా 100 కోట్లు రాబట్టగలిగింది. అలాగే అంతకుముందు RX100 అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఎందుకు జనాలు విపరీతంగా డబ్బులు ఇచ్చారు అంటే అది కూడా మేల్ యూత్ని కనెక్ట్ చేసుకున్న సినిమానే. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు సమాజంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మానవ సంబంధాల మీద విపరీతమైన చర్చ జరుగుతోంది ఇప్పుడు రాజకీయ రంగంలోనూ, అలాగే వినోద ప్రపంచంలో కూడా. ఇలాంటి అంశాల మీద ఎందుకు కథలు రావడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక ప్రాపర్ స్క్రిప్ట్తో వస్తున్నటువంటి చిన్న సినిమా అంటే ఇదివరకు గతంలో ఆ పరిస్థితి ఉండేది. చిన్న సినిమా ఒక మంచి కథతో వస్తుంది అని అనుకునేవాళ్ళు. ఏది కే బాలచందర్ వీళ్ళు సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో సినిమాలు తీసే రోజుల్లో. అవతల వైపు ఒక దశలో విజయబాపినేయుడు బొమ్మరిల్లు సినిమా సక్సెస్ అయినప్పుడు, మురళీమోహన్తో చేసినటువంటి బొమ్మరిల్లు సక్సెస్ అయినప్పుడు ఎన్టీ రామారావు గారు 5 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ఆ రోజుల్లో. ఆయనకి ఇచ్చే రెమ్యూనరేషన్తో ఇలాంటి సినిమాలు 3 తీయచ్చు అన్నాడు ఆయన, విజయబాపినేయుడు గారు. తర్వాత ఆయన చిరంజీవి ₹1 కోటి ఇచ్చే సినిమాలు తీసాడు, అది వేరు. ఆ రోజుకున్న పరిస్థితుల్లో ఆయన అన్న మాట అది. రామారావు గారికి ఇచ్చేటువంటి 5 లక్షల రెమ్యూనరేషన్తో ఇలాంటి సినిమాలు 3 తీయచ్చు అన్నాడు ఆయన. కంటెంట్ ఉంటే చిన్న సినిమా సక్సెస్ అయితే వచ్చే డబ్బులు భారీ సినిమాలు సక్సెస్ అయినప్పుడు రావు. అవి పెద్ద డబ్బులు తీసుకురావచ్చు, 1000 కోట్లు తీసుకురావచ్చు, కానీ ఒక చిన్న సినిమా సక్సెస్ అయి పట్టుకొచ్చే రెవెన్యూతో పోలిస్తే అది రెవెన్యూ కాదు. దీన్ని ఐడెంటిఫై చేసి కొంచెం, ఇప్పుడు మలయాళంలో కొత్త తరహా కథలు చాలా వస్తున్నాయి. వాటిని విపరీతంగా ఓటీటీలో తెలుగు ఆడియన్సే చూస్తున్నారు, డిస్కషన్ చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆ కంటెంట్. అలాగే సార్, దృశ్యం మాతృక మలయాళమే కదా, వెంకటేష్ మీనా తీసింది, చక్కటి మూవీ. అది మాత్రమే కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి 2 సినిమాలు అక్కడి నుంచి వచ్చినవే కదా. భీమ్లా నాయక్ ఒకటి, భీమ్లా నాయక్ కావచ్చు, అంతకుముందు వకీల్ సాబ్ కూడా రీమేక్ సినిమా. అది హిందీ నుంచి వచ్చింది, ఇది మలయాళం నుంచి వచ్చింది. అయితే అది చాలా ఒక చిన్న యువ క్లాష్ మీద అద్భుతంగా నడిపిన సినిమా అది. దాన్ని తెలుగులో కొంత స్టార్డమ్ కోసం కొంత మార్చుకుంటూ వెళ్ళారనే విమర్శ ఎదుర్కొంది ఆ సినిమా. కానీ వాళ్ళు చాలా డౌన్ టు ఎర్తే నడిపారు. అలాగే చిరంజీవి గారు చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమా, లూసిఫర్, దానికి ఎంత క్రేజ్ వచ్చింది మలయాళంలో. తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆ సినిమా. అంటే ఓటీటీలో వస్తున్నటువంటి మలయాళం కంటెంట్ మీద విపరీతంగా డిస్కషన్ జరుగుతోంది తెలుగు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కథల మీద దృష్టి పెట్టి చిన్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్గా ఉండి జనాలని కొంచెం ఎంగేజ్ చేసి, కొత్తగా చూస్తున్నాం మనం, కొత్త పాయింట్ చెప్తున్నాడు ఈ డైరెక్టరు, ఇంట్రెస్టింగ్గా నడుపుతున్నాడు, ఆలోచనాత్మకంగా ఉంది సినిమా అనిపింపజేయగలిగితే థియేటర్లు ఎంగేజ్ అవుతాయి. ఇప్పుడు సినిమా లేక మూసేస్తున్నారు థియేటర్లు. అంటే ఆడే సినిమాని అనిపించడం లేదు వాళ్ళకి. అంటే వచ్చిన సినిమాకి జనం రాకుండా ఏం చేసుకుంటారు అక్కడ? పైగా కలెక్షన్స్ లేవు. రెండోది, రెంట్ మీద నడిపే పరిస్థితిలో థియేటర్ లేదు. పర్సంటేజ్లోకి వెళ్ళాలనుకుంటే అసలు జనం రానప్పుడు ఇంకా పర్సంటేజ్ ప్రాబ్లం ఏముంది అక్కడ, ఇష్యూ ఏముంది? ఇటువంటి గందరగోళంలో మూతేసుకోవటం మంచిది అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సమస్య కేవలం సింగిల్ థియేటర్స్ అయినా మల్టీప్లెక్స్ కూడా వచ్చేసింది. సింగిల్ స్క్రీన్స్ మాత్రమే కాదండి, మల్టీప్లెక్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. కాకపోతే ఇతర భాషా చిత్రాలు కొంతవరకు రన్ చేయగలుగుతున్నాయి దాన్ని. మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ మీద వెళ్తున్నాయి ప్రధానంగా కేంద్రీకరణ. ఎప్పుడైతే లోకల్ కంటెంట్ ప్రాపర్గా లేదో వాళ్ళు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మలయాళం సినిమా తీసుకొచ్చి అది
లోకల్ థియేటర్లో వేస్తే ఆ ప్రాంతపు ప్రజలు వచ్చే పరిస్థితి ఉండదు. మల్టీప్లెక్స్ వేరు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు. ఈ ఆడియన్స్ని అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని సాటిస్ఫై చేసేటువంటి కంటెంట్తో సినిమాలు రావడం లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఇండస్ట్రీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇక రెండో అంశం, అది కూడా సినిమా రిలేటెడే, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి వివాదం. ఈ డ్రగ్స్ ఏంటండి తెలుగు ఇండస్ట్రీని ఏదో మామూలుగా పట్ల ఒక ఏదో దశ పట్టినట్టు పట్టేసినాయి. అంటే మీకు ఆ ఏరియాలో ఎక్కువ హడావిడి కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్, ఇతను దొరికాడు, ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు దొరికారు. దొరికిన వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద ఎత్తునే మాదక ద్రవ్యాలు దొరికినాయి. దాంతో ఇది కేసు అయింది. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఇతను కూడా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు, వర్కౌట్ అవ్వాల. చాలా సినిమాల్లో కనిపిస్తాడు అతను. అది వర్కౌట్ అవ్వక వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫిట్నెస్ బిజినెస్ ఉంది రకుల్ ప్రీత్ సింగ్కి జంట నగరాల్లో. ఆ బిజినెస్ని చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇతను. చూసుకుంటూ ఈ వ్యాపారంలో అంటే ఒక రకంగా అతను అంత కంటెంట్ దగ్గర పెట్టుకుని ఉన్నాడు అంటే డెఫినెట్గా అతను పెడ్లర్ అయి ఉండొచ్చు. అది ఆ అనుమానంతో ఇప్పుడు కేసు బుక్ అయి ఉంది అతని మీద. అతని కండిషన్ ఏమిటి, ఏం జరుగుతుంది అంటే ఇలాంటి కేసుల్లో జనరల్గా అరెస్టుల మీద చూపించిన